హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ తయారు చేసుకోబోతున్నామండి. చాలా సింపుల్గా టేస్టీగా. చూసారు కదా, మటన్ అయితే ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 10 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అది వేడైన తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, అలాగే 3 పచ్చిమిరపకాయలు, కొంచెం దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోండి. ఈ ఆనియన్స్ అనేవి ఉడికిన తర్వాత 1 కేజీ మటన్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 నిమిషాల పాటు గ్యాస్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. మటన్లో నుంచి వాటర్ వచ్చి ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చక్కగా కలుపుకొని దీంట్లో 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టీ స్పూన్ల ఎండు కారం ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసుకోండి. కారం అనేది ముక్కలకు చక్కగా పట్టే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నేను 1 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మరో 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరొక కడాయి పెట్టేసుకొని అరకప్పు ధనియాలు, అలాగే హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా మసాలాలు అనేది ఫ్రెష్గా వేయడం వల్ల కర్రీలో ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇప్పుడు కలర్ అనేవి చేంజ్ అయిపోయినాయి. ఇవి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మిక్సీ జారీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మూత తీసుకొని కర్రీని ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదా, ఆయిల్ అనేది సైడ్ల నుంచి వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీ పట్టేసుకున్న ధనియాల పొడి, అలాగే కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే మన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ. దీన్ని చపాతీతో కానీ బగారా రైస్తో కానీ తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.